వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే తమ్ముడు. సార్ మరి ఏదైతే బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుందని జోషన్ చెప్పినట్టు చెప్తాను జరుగుతుంది. మరి ఏంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయే ఛాన్స్ ఉంది? నాకు తెలియదు అది బండి సంజయ్ గారు ఏమన్నా అటువంటి జ్యోతిషి శాస్త్రాన్ని చదువుకున్నారేమో నాకు తెలియదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏమన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి కుట్ర కనుక చేసి ఉంటే దాన్ని బీజేపీ తన చేతులకు మట్టంటకుండా బీఆర్ఎస్ మీద తోసేసి వాళ్ళ ద్వారా చేయించేటటువంటి ఏమైనా చేస్తుందేమో. మరి బండి సంజయ్ గారికి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో చెప్పాలి. మరి నాకైతే తెలియదు. ఎందుకంటే చట్ట ప్రకారం మెజారిటీ వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ 60 సీట్లు ఉంటే సరిపోతుంది. 64 వచ్చినాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము, నడుస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ప్రజాపాలన మొదలైంది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా 24/7 ఎవ్వరూ ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇది మా పాలన అనే ఫీలింగ్ వచ్చింది. సెక్రటరియట్లోకి పోగలుగుతున్నారు, మంత్రుల్ని కలుపుతున్నారు, సెక్రటరీలు డ్యూటీకి వస్తున్నారు 10 గంటలకే. అంతకుముందు సెక్రటరీకి ఎవడు పోయేటోడు కాదు. ఇవాళ సెక్రటరియట్లో ఆఫీసర్లు కూర్చుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నారు, జనాల పనులు జరుగుతూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజల వైపుగా పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలుస్తున్నారు, మంత్రుల దగ్గరికి కలుస్తున్నారు. ఏ సామాన్యుడన పోయి ప్రభుత్వానికి దరఖాస్తు ఇచ్చుకొని తనకున్న సమస్యలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రజాపాలన మొదలుపెట్టినాం, నడుస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రజాపాలన వద్దు, దొరల పాలనే కావాలి. ఆ దొరల పాలన తెచ్చుకోవడం కోసం అవసరం అనుకుంటే కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గుంజుదాం అనేటటువంటి ఆలోచన మోడీ సహాయంతో ఇక్కడ కేసీఆర్ గారు ఏమైనా చేసిరేమో. మరి బండి సంజయ్ గారికి ఏమైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆయన చెప్పాల్సిందే. అట్లా కాంగ్రెస్ పార్టీతో కలిసి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కలిసి పొట్లాడదాం, బీఆర్ఎస్ పార్టీని అంతం చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే ఛాన్స్ ఉంది? అంటే మాటలకు చేతలకు పొంతన ఉండదు. బీజేపీ కాంగ్రెస్ ఎట్ట కలుస్తుందండి? సాధ్యమయ్యే పనా? దేశవ్యాప్తంగా మోడీ ఆల్రెడీ పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూల్చేసారు, లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. స్వతంత్ర రాజ్యాంగాలు లేకుండా అయిపోయినాయి. కోర్టుల జడ్జీలు కూడా ఇండిపెండెంట్గా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు. ఇవాళ మొత్తం అన్ని విభాగాలు, ఆర్మీతో సహా అన్ని విభాగాలు వీక్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఆర్బీఐని బలహీనపరిచినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం దేనిదైతే ఇండిపెండెంట్ ఉండి దేశాన్ని ఒక సర్వోన్నతంగా నించేటటువంటి ప్రయత్నం చేసినారో అది ఖతం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 230-240 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు గెలిపించుకున్న వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి స్థితి దేశంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం చేద్దామని కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చి బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా ఎట్లయితే కొట్లాడి బ్రిటిష్ని వెళ్ళగొట్టి ఇక్కడ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తెచ్చుకున్నామో అటువంటి పోరాటానికి భారత ప్రజలు సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. అందుకనే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టి ఇవాళ న్యాయం కావాలంటే కొట్లాడాల్సినటువంటి పరిస్థితి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తున్నాం. పార్లమెంట్ నడుస్తలేదు, చూస్తున్నారు కదా మీరు. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలకు అధికారం లేదు, కేంద్ర మంత్రులు నోరెత్తే పరిస్థితి లేదు, 2-3 వ్యక్తులు నడిపిస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి అది ఆ కోణంలో చూసామని బండి సంజయ్ గారు ఇక్కడ లేకుండా చేద్దాం. కాబట్టి అటువంటి దానికి వ్యతిరేకంగా పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఇవాళ బీజేపీ అది అరాచకత్వానికి వ్యతిరేకంగా. ఇవాళ రాజ్యాంగ అంగాలను ఏర్పాటు చేసిన పార్టీ, దాని ప్రకారం పాలన కొనసాగాలని చెప్పి మా నాయకుడు ఒకవైపు నడుస్తూ ఉంటే బీజేపీ కాంగ్రెస్ కలుతుందనే మాట చెప్పడం అంటే ఏంది? కాబట్టి ఆ సీరియస్నెస్ తగ్గించడం కోసం, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సార్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ సొమ్ము ఢిల్లీకి తీసుకొని పెట్టడం అని చెప్పి చెప్తున్నారు. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ సొమ్ము ఢిల్లీకి పెట్టడం ఏందండి? నాకు అర్థం కాదు. తలతోకి ఏమైనా మాట్లాడుతున్నారు వాళ్ళు. తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులు అని చెప్పి కూడా ఆ బస్సులు ఇడికి వెళ్ళిపోతే ప్రైవేట్ బస్సు గాంధీ భవన్ నుంచి పోయింది. గాంధీ భవన్లో ఉన్నటువంటి మా పార్టీ ఆఫీస్ నుంచి పోయింది. మా పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ నుంచి ఇచ్చుకుంటాం. నీకెందుకు నొప్పి? నీకెందుకు బాధ? ఇప్పుడు ఇవాళ సౌత్లో ఉన్నటువంటి కంఫర్టబుల్ బస్సెస్ నార్త్లో ఉండవు, మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డది అది, దానికి సంబంధించినటువంటిది పద్ధతుల్లో. అదేదో తెలంగాణ సొమ్ము పోవడం ఏంది? ఇప్పుడు మీ లెక్క కేసీఆర్ దోసుకుంటే దగ్గర నుండి వాటాలు పంచుకున్నట్టు అనుకుంటారా ఏంది? అంటే వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అందరికి అదే చేస్తారనే ఆలోచనలో ఉన్నట్టున్నది. సార్ ఇంకోటి కొత్తగా వెలుగులోకి వచ్చింది, ఏది కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం అని చెప్పి జరగడం జరిగింది. సో మరి ఈసారైనా ఎట్లా ఉంటుంది అంటారు? మరి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా? పోయిందా కవిత? పోయిందా? అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. మొన్న ఎమ్మెల్యే టికెట్లే కలిసి పంచుకున్నారు వాళ్ళు. పైకి చెప్పడం వరకే. మొత్తం బీజేపీకి ఫండింగ్ చేసిందంత బీఆర్ఎస్ కాదా? బీఆర్ఎస్ ఫండ్ చేస్తేనే కదా వాళ్ళ వెనకాల క్యాండిడేట్. అసలు బండి సంజయ్ ఎందుకు తీసేసారు పార్టీ అధ్యక్షుడిగా? కిషన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? ఎవరిని అడిగినా చెప్తారు కదా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కదా. బికాజ్ ఆఫ్
కేసీఆర్తో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నిన్న మార్చిరు అనేటటువంటి విషయం అది బండి సంజయ్ గారికి కూడా తెలుసు. ఆయన ఒక పార్లమెంట్ మెంబరు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్లో హయ్యెస్ట్ స్థానాలు గెలవబోతున్నది, గెలుస్తుంది కూడా. నేను అదే చెప్తా ఉన్నాను. సార్ ఇంకోటి అయితే చూసుకుంటే అటు పెన్షన్లు కానీ ఇటు రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ ఇంకా ఎందుకు వేయట్లేరు అని చెప్పేసి కొంచెం ఆందోళన కూడా బయట జరుగుతుంది. సో దీని మీద ఏమంటారు మరి, ఎప్పుడు వేస్తారంటే? ఇప్పుడు ఇప్పటికే 35 రోజులు 40 రోజులు కాలే ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం. 2 గ్యారంటీలు మొదలైనవి. మిగతా సంబంధించినటువంటి గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో పని మొదలైంది. లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు కానివ్వండి వాళ్ళు ఎవరు? రైతు బంధు వేయాలి. ఎవరికి వేయాలి? రైతు వ్యవసాయం చేసి పంటలు పండించి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పినాం మేము. ఎవడు రైతు ఆధారపడి జీవిస్తుండో తేలాలి కదా, అది తేల్చే పని కదా సర్వే మొదలైంది. సర్వే అయిపోయింది, ఇప్పుడు సాగ్రిగేట్ అవుతుంది. 10-15 రోజుల్లో క్లియర్ అయింది. ఇప్పటికే దాదాపు 2 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది, 2 ఎకరాల దాకా. దాన్ని మిగతా వాళ్ళకు చెట్లకు పుట్టలకు గుట్టలకు వేసే పరిస్థితి లేదు, వేయం. గ్యారంటీ వెంచర్లకు వేయం. ఎవరైతే దున్నుకొని బతుకుతున్నారో ఆ భూములకు వేస్తాం, అది వేయడం గ్యారంటీ. అక్కడ చింత చేయాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా వేస్తాం. పెన్షన్లకు సంబంధించింది కూడా అదే పద్ధతి, మేము చెప్పినట్టు పెంచేస్తాం. మిగతా అన్నీ మేము పెంచడం అనేది రేపటి నుంచి పెంచుతామా, ఎల్లుండి నుంచి పెంచుతామా, రేపు బడ్జెట్లో దాని మీద నిర్ణయం తీసుకుంటారా, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 99-100% మేము అమలు చేస్తాం. బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు? మొత్తం బీఆర్ఎస్ చేసిపోయింది ఏంది? మొత్తం అప్పులు చేసిపోయింది, కుప్ప చేసిపోయింది. కార్పొరేషన్ల పేరు మీద 1000 కోట్ల అప్పులు చేసింది. బయట ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ లెక్కలు లేవు. పత్రాలను ఎత్తుకపోయారు, కంప్యూటర్లు ఎత్తుకపోయారు, హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయారు, కుర్చీలు ఎత్తుకపోయారు, ఇన్ఫర్మేషన్ లేకుండా చేసారు. ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి సాగ్రిగేట్ చేసి ఒక ఛానలైజ్ చేసి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏ పద్ధతికి ఎంత పోతున్నది అనేటటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజా పాలన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రజలకు చెప్తున్నాం. వాస్తవ పునాదుల మీద పోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో కిలో బియ్యం ఉన్నాయి, తినేటోళ్ళు 5-6 ఉన్నారు, అందరికి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి కదా. లేకుంటే 10 మంది ఉన్నారు, కిలో బియ్యమే ఉన్నాయి, ఎంతెంత పెట్టగలం అనేది క్లారిటీ ఉండాలి కదా. అది చూసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చూసి రోజు 18-19 గంటలు పనిచేస్తున్నారబ్బా, రెస్ట్ లేకుండా చూస్తున్నాం కదా. కాబట్టి ప్రజల్ని మొత్తం వ్యవస్థనంతా గాడిలో పెట్టి, కలెక్టర్లు పనిచేయట్లేదు అంతకుముందు, రెవెన్యూ వ్యవస్థ లేదు, అంతేవిధంగా సెక్రటరియట్ లేదు, సెక్రటరియట్ ఉన్నా కానీ లోపలికి పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ తొలగించి ముందు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం కదా. అధికారుల బదిలీ అవుతున్నది, వాళ్ళందరినీ సిస్టంలో సెట్ చేసే పని నడుస్తున్నది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. అన్ని దాంట్లో కొన్ని మార్పులతో కొనసాగుతాయి. సరైన లబ్ధిదారికి అందేటట్టు చేస్తాం. దుర్వినియోగం జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉందనేది అనుకుంటున్నాం, అదే పని చేస్తాం. సార్ ఇంకోటి చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద 6.71 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో మరి ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసే విధంలో ఎట్లా మరి సక్సెస్ అవుతుంది అంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ ఆదాయాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిరు గతంలో. ఇప్పుడు మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టదలుచుకోలేదు, అవసరం వచ్చినట్టు ఖర్చు పెడదాం. ప్రజల అవసరాల రీత్యా ఖర్చు పెట్టాలనుకుంటాం. అందుకనే ముఖ్యమంత్రి కాన్వాయ్ వద్దనుకున్నాడు, ఇంకో ఇల్లు వద్దనుకున్నాడు, దుబారా వద్దనుకున్నాడు, అడ్డగోలు ఖర్చులు పెట్టొద్దు అనుకున్నాడు. వచ్చిన ప్రతి రూపాయిని ప్రజలకు చేరవేసేటట్టు పెట్టాలనుకుంటున్నాడు. ప్రజలకు లబ్ధి అయ్యేటటువంటి పథకాలకే పెట్టాలని అనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే ప్రగతి భవన్ కట్టిర్రు, 600 మొదలుపెట్టి 200 కోట్ల ఫారెస్ట్ ఇచ్చారైందబ్బా, నాకు అర్థం కాదు. ఎవరి కోసం? షటిల్ బ్యాట్ ఆడుకోనికి 2 కోట్లు పెడతారు ఆయన మనవని కోసం. ఇంత దుబారానా, ఇంత దుర్వినియోగమా? అయ్య సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసిరు అందరికీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. మేము పాలకులం కాదు, సేవకులం అని చెప్పిండు మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సేవకులు అన్నప్పుడు ప్రజల సొమ్మును ప్రజలకు చేరవేర్చడమే పని. అందులో దుర్వినియోగం కాకుండా న్యాయమైన పద్ధతిలో సరైన లబ్ధిదారుడికి చేరాలి, అదే పని చేస్తూ ఉన్నాం. కాబట్టి అప్పులు అయినాయి, అప్పులు చేసిపోయారు, అడ్డగోలు దోసుకొని పోయినాయి. అవన్నీ సరిచేసి సిస్టంలో పెట్టాలి. 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్మలా సీతారామన్ కలిసి 9 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ఛానలైజ్ చేసి 2 రూపాయలకు కుదించే పని చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు మారిస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కదా, పైసలు తక్కువ అవుతాయి కదా. ఇంట్రెస్ట్ తగ్గితే ప్రభుత్వానికి పైసలు మిగులుతాయి కదా, ఆ పైసలను ఇంకోలా ఖర్చు పెట్టవచ్చు కదా. ఇట్లా ఒక ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే కొత్త ఇల్లు కట్టుకున్నాం, కొత్త సంసారం మొదలైంది. ఈ సంసారాన్ని సెట్ చేసడానికి 1 నెల 2 నెలలు పడుతుంది, అంతకంటే ఎక్కువేం పట్టదు. సార్ చివరగా సార్ ఏం లేదు, ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ అటు ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. సో మరి మీలాంటి సీనియర్ నాయకులు ఉన్నారు చాలా మంది. సో అందరికీ న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా
ఎవరెవరు పార్టీ కోసం పనిచేసారో వాళ్ళకి తెలుసు, ఎవరెవరికి ఏ స్థానాల్లో పెట్టాలో వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.